సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన విశ్వాస కార్యక్రమానికి ప్రేమతో నేను ఆహ్వానం పలుకుతున్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈ రీతిగా మనం సహవాసం చేయడానికి ప్రభు తన నమ్మదగిన సహవాసానికి పిలిచినందుకు నేను ప్రభుని ఎంతగానో గనుపరుస్తూ స్తుతిస్తున్నాను. మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని మాటలు మీతో పంచుకోవడానికి గొప్ప ధన్యతగా భాగ్యంగా ఎంచుకుంటూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తలలు వంచుదాము, ప్రార్థన చేసుకుందాం. మహాకనికరము గొప్ప దయమాడిలో చూపుచున్న పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ పగటి కాలం ముందు ఉదయకాలం ముందు దేవా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాము. ఆశ్చర్యమైన ప్రేమ దయ మీరు మా పట్ల చూపుతూ నడిపిస్తూ ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడుగా మీ యొక్క దయను కటాక్షమును చూపుతూ నడిపిస్తున్న మీ ప్రేమకై దయకై తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. కొద్ది సమయం ప్రభు మీ లేఖన భాగాన్ని ధ్యానిస్తుండగా మీరు మాకు బోధకుడివై సర్వసత్యములను మేము నడిపించమని, మీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డని మీరు తెప్పరిల్లు చేయమని, బలపరచమని, స్వస్థపరచమని, వర్ధిల్లు చేయమని, అభిషేకించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచి పిల్లల దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. నిర్గమకాండము మూలవాక్యంగా మొదటి అధ్యాయము 12, 13, 14 వచనాలు కలిసి చదువుకుందాం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది కనుక ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఈ లేఖన భాగంలో నిర్గమకాండాన్ని మనం చదువుతున్నాం. నిర్గమం అనగా బయటికి రావడం. ప్రజలు ఒక గొప్ప దారిద్ర్యం నుండి, బానిసత్వం నుండి బయటికి రావాలని దేవుడు తన ప్రజల పట్ల గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. బానిసలు అంటే చచ్చిపోయి బ్రతికినట్టుగా ఉండడం, బ్రతికి చనిపోతున్నట్టుగా ఉండడం. అంత కఠినమైనటువంటి పరిస్థితి బానిసత్వం. ఇశ్రాయేలు అలాంటి బానిసత్వంలో ఉంటూ వచ్చినారు. 400 సంవత్సరాల కాలము వారు, అంటే ఎన్నో తరాలు, రమారమ్య ఒక 25-30 ఏళ్ళకు ఒక తరం అనుకుంటే సుమారు ఒక 15 తరాల కంటే ఎక్కువ కాలము వారు బానిసత్వంలో, దాసత్వంలో ఉన్నారు. వారిని విడుదల చేయడానికి ఎవరూ లేరు. వారి పరిస్థితి చాలా ఛిద్రమైపోయింది. పరిస్థితి అంతా కూడా తెల్లక్రిందులైపోయింది. ఇశ్రాయేల్ జీవితం, వారి యొక్క గత వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారికి ఎంతో ఘనమైన వారసత్వం ఉన్నప్పటికీ కూడా వారు ఐగుప్తు యొక్క కఠిన దాస్యం కిందికి వచ్చినారు. పిల్లల స్నేహితుల దాసత్వంలో ఉన్నట్టుగా అనేక పరిస్థితులు కృంగదీస్తూ ఉంటాయి. మానవ జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా అనేక పరీక్షలు, అనేక శ్రమలు మనం అనుభవించవలసిన వారమే ఉన్నాం. ఆది అపోస్తలులు అయితే ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్పలేదు, కానీ సజీవమైన సువార్తనే వారు చెప్పారు. ఏమని చెప్పారంటే, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యము చేరవలేను అని చెప్పినారు. మనం అనేక శ్రమలను భరించి, వహించి, వాటిని మనము పొందుకొని, దేవుని కొరకైన భారములను, శ్రమలను మనం పొందుకొని మనం పరలోకాన్ని చేరాలని ఆది అపోస్తలులు, ఆది సంఘాన్ని వారు ఎంతగానో ప్రోత్సాహపరిచారు, ధైర్యపరిచినారు. ఈరోజు అలాంటి పరిస్థితులు మనకు సంఘాల్లో అన్ని చోట్ల కనబడడం లేదు. ఈరోజు చాలా ఆస్తిపరులు అయితేనే వారు ప్రభువుని నమ్ముకుంటే, వారు ముట్టిందల బంగారం అయిపోతే, వారి ప్రతి పని కూడా చాలా 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 సఫలమైపోతే ఇక వారికి చాలా దేవుడు తోడున్నట్టుగా ఎన్నెన్నో రకాలైనటువంటి వ్యాఖ్యానాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే దేవుడు మేలు చేయడానికి కాదు మా మాటల ఉద్దేశం. దేవుడు మనకి ఎల్లప్పుడూ మేలు చేసే దేవుడు, ఆయన మనల్ని కనికరించే దేవుడు. అయితే మనం ఉన్న పరిస్థితులలో మన పట్ల ఆయన మేలు చేసినా, మేలు చేయకపోయినా, ఆయన కృప చూపినా, కృప చూపకపోయినా మనం గొప్ప విశ్వాసం మన ప్రభు యెడల చూపవలసిన వారమైనాం. ఎందుకంటే కడవరి సంఘం యొక్క ఆధిక్యత ఈ కాలంలో అనేకమైన శ్రమలు కూడా దేవుని సంఘం పొందుతున్నది. చాలా చోట్ల అనేకమైనటువంటి విషయాలు వింటూ ఉన్నాం. స్వార్థకు ఆటంకం కలిగించే పరిస్థితులు, దేవుని రాజ్యం కట్టబడట్లో అనేకమైనటువంటి శ్రమలు. నెహెమ్యా దేవుని మందిరాన్ని కడుతూ ఉంటే, పునర్నిర్మాణం చేస్తూ ఉంటే, టోబియా, సన్బల్లటు ఈ వ్యక్తులందరూ వచ్చి నెహెమ్యాను చాలా నిరుత్సాహపరిచేటట్టుగా వారు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ వచ్చినారు. వారు నెహెమ్యాను చాలా బాధిస్తూ వచ్చినారు, మాటల చేత బాధిస్తూ వచ్చినారు. కేవలము దెబ్బ కొట్టడం, లేకపోతే ఏదో ఒక దాడి జరగడమే కాదు, కానీ మాటలతో కూడా దాడి చేసే వాళ్ళు కూడా ఉంటారు. మాటలు చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ మాటలు నెహెమ్యాను చాలా కృంగదీస్తూ వచ్చినాయి. నెహెమ్యా ఉన్నతమైన రాజు ఉద్యోగి, రాజు దగ్గర ఉన్నతమైనటువంటి క్యాడర్లో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప రాజు ఉద్యోగి, దైవభక్తుడు, గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడు, ఇతరానికి ఒక గొప్ప ఆదర్శం నెహెమ్యా. నెహెమ్యా జీవితాన్ని ధ్యానిస్తుంటే ఎంతో ప్రతిష్టత, ఎంతో గొప్ప ప్రత్యేకత నెహెమ్యా జీవితం ద్వారా మనం చూడగలుగుతాం. నెహెమ్యా, దానియేలు ఒక వరుసలో పోల్చదగినటువంటి వ్యక్తులు. పురాతన కాలంలోని యోసేపుని కూడా వరుసలో చేర్చగలిగితే వీళ్ళందరూ కూడా రాజు దగ్గర ఉండి చాలా రకాలైనటువంటి
పనులలో దేవుని కొరకు నిలబడ్డారు. ఎస్తేరు కూడా తక్కువేం కాదు. ఆమెకు అన్ని దేశంలో సూషన్ కోటలో ఉంటున్నప్పటికీ కూడా తన ప్రజలను ఇశ్రాయేలు పక్షంగా పనిచేయడానికి ప్రయాసపడడానికి ఎప్పుడు ఆమె వెనుకంజ వేయలేదండి. ఎల్లప్పుడూ దేవుని ప్రేమతో, దేవుని విశ్వాసముతో, నమ్మికతో మరి ఆమె నడుచుకున్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, ఇప్పుడు దేవుని వాక్యం మనం వింటుండగా నిర్గమకాండంలోని ధ్యానాన్ని మేము ముందు ఉంచుతున్నాము. ఆ రోజుల్లో ఐగుప్తులో దేవుడు ఇశ్రాయేలును ఏ విధంగా వారిని వర్ధిల్లు చేస్తూ వచ్చినాడో ఈ ప్రారంభ వచనాల్లో కనబడుతూ ఉంటుంది. అక్కడ ఒక సంగతి మనం చూస్తూ ఉంటాం. వారిలో అనేకులు, అంటే యాకోబు గర్భవాసన జన్మించినటువంటి ప్రజలు మరి ఆ యొక్క ఐగుప్తులో ప్రబలి ఉన్నారు. వారు ఇశ్రాయేలు కదా. మరి యాకోబు పేరు మీదనే ఇశ్రాయేల్ దేశం పేరు వచ్చింది కదా. యాకోబు అంటేనే ఇశ్రాయేలు. ఒక వ్యక్తి పేరు మీద దేవుడు ఒక దేశాన్ని స్థాపించడం చాలా అద్భుతమైన విషయం. యాకోబు గొప్పవాడేం కాదు, కానీ యాకోబు యొక్క నమ్మకత్వాన్ని దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. అది గొప్ప భాగ్యం. అబ్రహాము అంత గొప్ప వారసత్వం కానీ, అబ్రహాము అంత గొప్ప ప్రతిష్ఠత కానీ యాకోబులో కనబడదు. కానీ యాకోబు అంటే అర్థం మోసగాడు. ఆయనను దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే దేవుని రాజకుమారుడు. ఇశ్రాయేల్ అనగా దేవుని రాజకుమారుడు. యాకోబు అనగా మోసగాడు. మోసగాన్ని దేవుడు ఇశ్రాయేలుగా దేవుని రాజకుమారునిగా చేసినాడు. ఎంత భాగ్యం అండి. దేవుడు ఎన్నికలేని వారిని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఒక దేశం పేరు యాకోబు పేరు మీద ఇశ్రాయేలుగా మారింది. ఒక సంవత్సర కాలం క్రితం నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళని ప్రభు సహాయం చేశారు. ఆ ప్రదేశాల్లో చూస్తున్నప్పుడు ఇశ్రాయేల్ దేశం యొక్క పేరు, ఆ పేరు తగ్గట్టుగానే చాలా అద్భుతమైన పరిస్థితులు, ప్రస్తుత కాల సమకాలీన పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు వారు యుద్ధానికి భయపడినట్టుగా లేరు. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. దేవుని బిడ్డలకు ఉండవలసిన గొప్ప లక్షణం ధైర్యం. దేవుని బిడ్డలకు ఉండవలసిన గొప్ప లక్షణం ప్రభు మీద ఆనుకొనడం. మన ప్రభు మీద ఆధారపడి మన జీవితాన్ని సాగింపజేసుకోవాలి. యాకోబు లాంటి ఒక మంచి అద్భుతమైనటువంటి దైవజనుడు ఆ కాలంలో ఒక పరిస్థితి ఏర్పడింది. మనం చూసినట్టయితే 8వ వచనంలో, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించినాడు. అక్కడ యోసేపు చరిత్రను మర్చిపోయింది. యోసేపు చాలా ఇశ్రాయేల్ చరిత్రలో కాదు, ఐగుప్తు చరిత్రలో కూడా పేర్కొనదగిన వ్యక్తి. ఈజిప్షియన్ ఎంపైర్లో, ఐగుప్తు సామ్రాజ్యంలో చాలా పేరుగాంచిన వ్యక్తులలో యోసేపు కూడా ఒకడు. యోసేపు తన అన్నల చేత అమ్మివేయబడి, అన్నలు ఆయనను అమ్మేసినారు. ఓన్ బ్రదర్స్ బాధ పెట్టారు, చంపాలనుకున్నారు నిజానికి. కానీ పెద్దవాడు వాళ్ళ అన్నయ్య రూబెను కనికరపడి వాడిని చంపితే మనకేమొస్తుంది, అమ్మేద్దాం లేవని చెప్పి అమ్మేస్తుంటే ఇష్మాయిల్ లేనటువంటి, మిద్యాని లేనటువంటి వారు ఈ యొక్క పిల్లవాడిని యోసేపును కొనుక్కొని వెళ్ళిపోయారు. యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. గుంటలో పడిన దేవుడు సింహాసనం మీద కూర్చుండ చేసే వరకు ప్రభు విడిచిపెట్టలేదు. ఆయన సంకల్పం ఎప్పుడు మారదండి. మనం మారుతూ ఉంటాం, మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. మనం సేవించే దేవుడు ఎప్పుడు మారనివాడు, మార్పు చెందనివాడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమించే గొప్ప దేవుడు. ఈ దేవుని యొక్క గొప్ప ప్రేమ మనల్ని ఎల్లప్పుడూ కూడా ధైర్యపరిచేది, ప్రోత్సాహపరిచేది. ఈ ప్రేమను మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నీ ప్రేమ ఎంత అత్యున్నతమైనది, ఎంత అమూల్యమైనది నీ ప్రేమ. దేవుడు గుంటలో పడిన యోసేపు పట్ల తన దయా కటాక్షాన్ని, తన యొక్క ప్రణాళికను దేవుడు చూపటం మానలేదు అని మనం తెలుసుకుంటాం. ఆ రీతిగా దేవుడు యోసేపు నడిపిస్తూ వచ్చినాడు. మనం చూసినట్టయితే యోసేపు కాలం గడిచిపోయింది. కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత ఇశ్రాయేలు చాలా ప్రబలి విస్తరించినారు. వారు ఉన్న ప్రదేశం ఐగుప్తు దేశంలో, వారు బానిసలుగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో, ఆ దేశం అంతా కూడా వారు విస్తరించినారు. చాలా గొప్ప సమూహంగా వారు ఉన్నారు. రాజుకు భయం పట్టుకుంది, వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ మన శత్రువులతో కానీ చేరిపోతే మనకు చాలా ప్రమాదం, అందులో ఈ జనం బాగా బలంగా ఉందని చెప్పి రాజు వారిని చాలా నిరోధించే పద్ధతులు చాలా చేసినాడు. వారిని చాలా బాధించే పరిస్థితులు వారి మీద కల్పించినాడు. వారికి చాలా శ్రమల పాలు చేయాలని చూసినాడు. కానీ దేవుడు తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని ఎప్పుడు కూడా చెప్పటం మానలేదు. దేవుడు తన దయ చూపటం ఎప్పుడు కూడా మానలేదు. కానీ దేవుడు తన ప్రజలను కాపాడుతూ వచ్చినాడు. ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తూ వచ్చినాడు. వారి పట్ల దేవుని కనికరం ఎంత గొప్పదో వారు చూచినట్లుగా దేవుడు తన కార్యాన్ని నెరవేర్చడం మనం గమనిస్తున్నాం. ప్రియులారా, చూసినట్టయితే ఒక అద్భుతమైన కార్యం, ఎంతో శ్రేష్టమైన కార్యం. దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించడానికి ఇష్టపడ్డాడు. ఏమిటో అద్భుతం అంటే, ఇశ్రాయేల్ ప్రజలతో తన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. మన యోగ్యులమని కాదు, ఆయన నిబంధన మనల్ని ఈరోజు సజీవులుగా ఉంచింది. ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులలో మనం యోగ్యులమని కాదు, కానీ దేవుడు ఈ ప్రస్తుత కాలంలో మనల్ని సజీవులు గురించి ఈ యొక్క అంత్యకాలంలో మనం ఉండుట ఈ ప్రపంచంలో ఆయన చిత్తమైంది కనుక మనం ఈ తరంలో ఉన్నాం. ఒక నోహో కాలంలో ఉంటే ప్రళయంలో కొట్టుకుని పోయేవాళ్ళం. ఐగుప్తు కాలంలో మనం ఉన్నట్టయితే మనం ఆ కాలంలో బానిసలుగా ఉండి మన జీవితాలను ముగించుకునేవారం. ప్రభు ఎంతో దయచూపి మనం బ్రతకాలని తరం ఉండాలని మనం మేము కోరుకోలేదు, కానీ ఉచితంగా ఈ జీవితాన్ని మనకిచ్చి ఉచితంగా గొప్ప రక్షణ మనకు ప్రభు ఇచ్చినాడు. ఈ రక్షణ అమూల్యమైంది ప్రియులారా. అందుకే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందామని దైవజనుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రిక రాస్తూ 2వ అధ్యాయంలో ఈ మాటలను చాలా సూటిగా ప్రస్తావన చేస్తున్నాడు. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదని దైవజనుడు మాట్లాడుతున్నాడు. మనం ఈ రక్షణను ఇప్పుడు నిర్లక్ష్యం చేయవద్దండి. ఈ రక్షణలో మనం చాలా జాగ్రత్తగా ముందుకు నడవాలి. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణలో మనం ఎంతో భయము, భక్తిగల వారంగా ఉండాలి.
మన విశ్వాస జీవితం విషయం మనం ఎంతో నమ్మిక గలవారమై ఉండాలి. దేవుని కొరకైన కార్యం విషయంలో కూడా తగిన తీవ్రత, తగినటువంటి మాన్యత గలవారంగా మన జీవితాన్ని ప్రభు కొరకు కొనసాగించుకోవడానికి ఇష్టపడాలని దేవుని దాసునిగా నేను మీతో విన్నపము అలాగే పిలుపునిస్తూ మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం మనం చూసినట్టయితే ఈ కాలంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్న కాలాన్ని గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ వారు అనేకమైనటువంటి పట్టణాలను కడుతూ ఉన్నారు. ఇల్లు కట్టడం వేరు, ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టడం వేరు, ఒక పట్టణం కట్టడం వేరు. పట్టణం అంటే చాలా పెద్దది కదా. దేవుడు ఇశ్రాయేలును ఆ రోజు ఆ దేశంలో వారు బానిసలుగా ఉన్న సమయంలో వారు ఆ పని చేస్తుండగా, వారు ఆ ఇటుకలను తయారు చేస్తుండగా, కట్టడాలు కడుతూ ఉండగా చాలా చాలా పెద్ద పట్టణాలను కడుతున్నారు. వారు బానిసలుగా ఉండి ఆ దేశం కొరకు పట్టణాలు కడుతున్నారు. ఈరోజు దేవుని మాట సొంతంగా మనం జీవిస్తుండగా, దేవుని కొరకైనా భారం గల వరకు మనం ఉంటుండగా దేవుని పట్టణాలను కట్టే శక్తి మనకు ప్రభు ఇచ్చి ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు కొరకు పట్టణాలు కట్టడం ఎంత మంచిది. యోబు, అభిషేక్ లాంటి మరి యోధులు వచ్చి దావీదుతో స్ఫూర్తి పొంది అంటున్నారు కదా, మనం మన దేవుని నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము అంటారు. ధీరత్వము ఒక గొప్ప ప్రతిజ్ఞ కలిగి, ఒక గొప్ప ప్రతిష్టత కలిగి మాట్లాడుతున్నారు. మన దేవుని పట్టణాల కొరకు మనం జీవించాలి. ప్రజలారా, స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం వింటుండగా దేవుని పట్టణాల పట్ల మన అపేక్ష ఎలా ఉండాలి, దేవుని పట్టణాలు ఎలా కట్టబడాలని మనం కోరుకోవాలి. దేవుని పట్టణాల్లో జీవించే మనం, దేవుని పట్టణం యొక్క సౌందర్యతను మనం అపేక్షించే మనం ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని పట్టణంలో ఉన్నాం. అందుకే దేవుని పట్టణం యొక్క ప్రజలుగా ఆయన పట్టణంలోని మహిమను, సౌందర్యతను మనము అనేకులకు అందించేవారుగా ఉండాలి. కేవలం నామకార్థ క్రైస్తవులుగా ఉంటే, మనం కేవలం మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవారుగా మాత్రమే ఉంటే మన సంఘాలు, దేవుని కట్టడాలు ఎప్పుడు కట్టబడతాయి, ఎప్పుడు అనేక ఆత్మలు జీవింపబడతాయి, ఎప్పుడు దేవుని సేవ విస్తరిస్తుంది, ఎప్పుడు అనేక కొత్త ఆత్మలు దేవుని తట్టు మల్లుకుంటాయి. ఈరోజు మన నిర్ణయం ఏమి ఉండాలంటే, ప్రభువా నీ కొరకు, నీ రాజ్యం కొరకు, నీ పట్టణంలో కొరకు నేను ఎంతో ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నాను. ఈ తీర్మానం మనదైతే ఎంత బాగుండు. దేవుడు ఇశ్రాయేలుకు ఉన్నటువంటి భారాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. వారిని ఇశ్రాయేలును ఐగుప్తులో వచ్చి శత్రువులు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలును బాధ పెడుతూ ఉన్నారు. వారిని ఎంత బాధ పెడుతూ ఉన్నారో వారంతగా విస్తరిస్తూ ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యమైన మాట. చదవండి, నిర్గమకాండం 1:12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఆశ్చర్యకరమైన మాట కదా. బాధ పెడుతుంటే, శ్రమ పడుతుంటే వాళ్ళు కృంగిపోలేదు. పరిస్థితుల్ని కృంగదీయాలనుకున్న నీ వ్యాధి నేను మరి నేను చంపేయలేదు. నీకున్న ఆర్థికమైన ఇబ్బందులు, నీకు వచ్చినటువంటి కన్నీళ్ళు, వేదనలు, నీ మీద ఉన్నటువంటి అపవాదులు, నీ మీద ఉన్నటువంటి రకరకాలైనటువంటి శోధనలు నిన్నేం ముంచివేయలేవు. సముద్రంలో ప్రయాణం అయి ఉండొచ్చు, బీభత్సకరమైన పరిస్థితుల్ని జీవితంలో ఎదురవుతుండవచ్చు. ఈ యొక్క టీవీ ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా ప్రభు వాక్యం వింటుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన పెద్దలారా, చిన్నలారా, ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయన నిన్ను విస్తరింప చేయగల దేవుడు. నీవు ప్రబలున్నట్లు, నీ పరిస్థితులన్నీ కూడా నీ గిన్నె నిండి పొరలి ప్రవహించినట్లు చేయగల దేవుడు నీతో ఉండబోతున్నాడు. అందుకే ఈ గొప్ప దేవుని యొక్క ప్రేమను నువ్వు ఎల్లప్పుడూ తలపోస్తూ, ప్రభువా నీ ప్రేమకు నేను ఎప్పుడు రుణస్తురాలిని, నేను నీ ప్రేమకు ఎల్లప్పుడూ ప్రభువా కృతజ్ఞత కలిగి ఉంటానని నువ్వు చెప్పగలిగితే, దేవుని కొరకు జీవించగలిగితే ఈ జీవితానికి ఎంతో సార్థకత. ప్రియులారా, మనం మన కొరకు జీవిస్తే ఏం లాభం చెప్పండి? కేవలం మందిరానికి వచ్చి వెళ్ళిపోయి ఒక నామకార్థ క్రైస్తవులు ఉండి ఏ వ్యక్తి యొక్క రక్షణకు మనం ప్రయాసపడకపోతే ప్రభు దగ్గర ఆ జీవ కిరీటాన్ని ఎలా మనం పొందగలం? దేవుని కొరకు ఎలా మనం సాక్షులుగా పరలోకంలో ఆ గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందగలం? అందుకే ఇది పనిచేసే కాలం. వెలుగుండగానే దేవుని కొరకు పనిచేసే దినములు ఆసన్నమైనాయి. ప్రపంచం మీద చీకటి కమ్ముకోబోతూ ఉంది. దేవుని స్వార్థ ముగించబడేటువంటి ఒక సమయం వస్తుందని బైబిల్ చెప్తోంది. కడవరి దినాల్లో మనం ఉంటుండగా, రాకడ దినాల్లో మనం ఉంటుండగా, దేవుని కొరకైన భారము కలిగి, దేవుని కొరకైనటువంటి ఒక గొప్ప ఇష్టము కలిగి, ప్రభు కొరకు ఒక మంచి శిష్యులుగా మనం చేయబడగలిగితే ఎంత బాగుండు. ఆ తీర్మానం మీరు చేయాలని నేను కోరుతున్నాను. మీ కుటుంబం ప్రభు కొరకు అలాగ వాడబడాలి. మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఒక ప్రతికూలంగా ఉన్న దేవుని సేవ కొరకైన పరిస్థితుల్లో నువ్వు సాగేటప్పుడు ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా, విఫలమవ్వకుండా, వెనక్కి రాకుండా, ప్రభువా నేను నీ కొరకే సాగిపోతాను, దేవా నేను నీ కొరకే విస్తరిస్తాను. ఇశ్రాయేలును చాలా చాలా బాధిస్తూ కొడుతూ ఇబ్బంది పెడుతూ వారిని ఎన్నో రకాలుగా శ్రమల పాలు చేస్తుండగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను కనికరించినాడు. వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఐగుప్తీయులు అసహ్యపడుతున్నారు. కొట్టేది వాళ్ళు, బాధించేది వాళ్ళు. ఆ పట్టణాలు కట్టడానికి కావాల్సినటువంటి విస్తారమైనటువంటి మెటీరియల్ ఎంత కావాలి? ఈ యొక్క బ్రిక్స్ అన్నీ కూడా, ఇటుకలన్నీ కూడా ఇశ్రాయేలు తయారు చేస్తూ వచ్చినారు. అయినా వారిని బాధిస్తూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు పైపెచ్చు వారి మీద అసహ్యపడుతూ ఉన్నారు. లోకం చాలా రకాలుగా శోధించేది, బాధించేది, అనేక రకాలుగా నేను దుఃఖపరిచేది, నీ మనసును, నీకున్నటువంటి ఇబ్బందులను, నీకు ఎదురయ్యేటువంటి ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో రకాలుగా నీ మీద అసహ్యపడే వాళ్ళు ఉంటారు, నిన్ను బాధించే వాళ్ళు ఉంటారు, నిన్ను చాలా రకాలుగా దుఃఖపెట్టే వాళ్ళు ఉంటారు.
నువ్వు వేటిని బట్టి అధైర్యపడొద్దు. ఇశ్రాయేలు వారు ఎందుకొరకు ఆ శ్రమలో ఉన్నారో, వారు ఎందుకొరకు బాధించబడుతున్నారో ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు వారితో చేసిన నిబంధనను పరలోకమందున దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి కలిగిన శ్రమలు, కన్నీళ్ళు, వేదనలు, బాధలు వారిని ఎంతో కృంగదీస్తుండగా, వారెంతో ఆ యొక్క నిరాశలో ఉంటుండగా, చాలా బాధలు ఉంటుండగా ప్రభువును వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. చదవండి 12వ వచనం తర్వాత 13వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. కఠినముగా సేవ చేయిస్తున్నారు. కఠినమైన దాస్యం. ఆ దాస్యం అంటే ఇందాక చెప్పినట్టుగా బ్రతికుండి చచ్చిపోవడం, చచ్చిపోయి బ్రతికినట్టుగా ఉండడం. ఇంత క్రూరమైనటువంటి బానిసత్వములు ఇశ్రాయేలు ఉంటే వారిని ఐగుప్తులు ఇంకా బాధిస్తూ వారి చేత కఠినముగా సేవ చేయించుకున్నారు. పాపంతో నడిచేటప్పుడు పాపం మనిషి ఇలాగే చేస్తుంది. పాపానికి దాసులైన తర్వాత ఆ పాపం నిన్ను చాలా కఠినమైన దాస్యంలో నడిపిస్తూ ఉంటుంది. పాపముతో నువ్వు నింపబడిన తర్వాత దేవునికి దూరం అవుతున్న కొలది నీకు దేవుని ప్రేమ అని తెలియదు. చాలా కుటుంబాలు అది జరుగుతూ ఉంది. క్రైస్తవ కుటుంబంలో ఒకరు నమ్మకంగా ఉంటే ఇంకొకరు ఇంట్లో నమ్మకంగా ఉండరు. భర్త నమ్మకంగా ఉంటే భార్య నమ్మకంగా ఉండదు. భార్య నమ్మకంగా ఉంటే భర్త దేవునితో నమ్మకంగా ఉండడు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల కొరకు మా సంఘాల్లో కొన్నిసార్లు ఇలాంటి ప్రార్థన విన్నప్పుడు చాలా ఆశ్చర్యపడుతుంటాను నేను. సాధారణంగా మా వర్షిప్ సర్వీస్ తర్వాత మా అన్ని మందిరాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రజల కొరకు, దేవుని బిడ్డల కొరకు. కొన్నిసార్లు ప్రార్థన విన్నపాలు వస్తుంటాయి. ఏమనంటే, మా అమ్మ కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు, మా నాన్న కోసం ప్రార్థన చేయండి, వారు మందిరానికి సరిగ్గా రావట్లేదు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన అడుగుతున్నారు. ఆ విషయం మీరు గమనించవలసిన మాట. ఒకప్పుడు పిల్లలు సరిగ్గా రాకపోతే తల్లిదండ్రులు అడిగేవారు, అయ్యా మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, అన్న మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పిల్లలు, యవనస్తులు కానీ, చిన్న బిడ్డలు కానీ వారి తల్లిదండ్రులు ప్రార్థన చేయాలని, మందిరానికి రావాలని ప్రార్థన చేస్తున్నారు సేవకుల ద్వారా. ఎంత ఆశ్చర్యమో గమనించండి. పరిస్థితులు చాలా తలకిందులు అవుతున్నాయి. ప్రార్థన లేని గృహాలు, విశ్వాసం లేని గృహాలు, ప్రార్థన లేనటువంటి సంఘాలుగా మారుతున్నాయి. కేవలం ఆచారంగా కొద్దిసేపు ప్రార్థన జరిగి చెల్లిపోవడమే. ఇంకా వారం మధ్యలో ఏ కోడికలు ఉండవు. ఆ నెల మధ్యలో ఏ ఉపవాస ప్రార్థనలు ఉండవు. ఏ రకమైన స్త్రీల కోడికలు కానీ, సమాజ కోడికలు కానీ ఏమి ఉండవు. కారణం ఏంటంటే అందరికీ టైం సమయం లేదు. మందిరానికి రావడానికి టైం లేదు. ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ కనబడుతూ ఉంది. ఎక్కువగా అన్నింటికి సమయం ఉందట, కానీ మందిరానికి రావడానికి సమయం లేదట. పొలంలో నాట్లేసేటప్పుడు రైతు సోదరులు వాళ్ళు ఏం చేస్తారంటే, వర్షంలో కూడా పైన మంచి కవర్ కప్పుకొని, ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఆ పని చేస్తూ ఉంటారు. నాట్లు వేస్తూ ఉంటారు. నారుమడి చాలా పని చేస్తూ ఉంటారు. పరీక్షల రాష్ట్రాలు వరదల్లో కూడా, తుఫాను వచ్చినా కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. విమానాలు నడుస్తూ ఉంటాయి, ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి, బస్సులు నడుస్తూ ఉంటాయి. మందిరం అనగానే ఆదివారం లేక ఉపవాస కూడికో లేక సాయంకాల ప్రార్థన కూడికను, సంఘ ప్రార్థనను, ఏ కార్యక్రమం సంఘంలో ఉంటుందో దానికి కొంతమంది హాజరవ్వరు. కొందరు చలికి భయపడతారు, కొందరు ఎండకు భయపడతారు, కొందరు వర్షానికి భయపడతారు. ఇంకెప్పుడు అండి ప్రార్థనకు వచ్చేది? బైబిల్ చెప్తుంది, దేవునితో మనం గడిపే సమయాలు చాలా ప్రత్యేకమైన ప్రియులారా. ఈ సమయాన్ని పోనివద్దండి. దైవజనుడు పౌలు రాస్తూ అంటున్నాడు, మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు అంటున్నాడు. సమయాన్ని పోనివద్దు అంటున్నాడు. మన సమయాన్ని పోనిస్తూ ఉంటాం కొన్నిసార్లు. చాలా సమయం చాలా వ్యర్థం గడిచిపోతూ ఉంటుంది. ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఆ ఫోన్స్ చూస్తూ కొందరికి గంటలు తెలియవు, ఒక రోజు కూడా తెలియకుండా అయిపోతూ ఉంది. ఫోన్ చూడండి, అవసరమైనవి చూడండి, వాక్యాన్ని వినండి. ఇలాంటి వాక్యాలను షేర్ చేయండి మీ బంధుమిత్రులకి. వాళ్ళు కూడా వింటారు దేవుని మాటలు. ఒకప్పుడు కరపత్రాలు ఇచ్చే దేవుని సువార్త కొరకి. ప్రస్తుతం పరిస్థితులు అందుకు అనుకూలంగా అన్ని చోట్ల లేవు కదా. కనీసం మన బంధువులు, స్నేహితులకైనా సువార్తను, దైవ సందేశాలను, దేవుని మాటలను, ఉదయకాలం మంచి వాగ్దానాన్ని షేర్ చేయండి అనేకులకి. మీ సంఘ వాగ్దానం మీద ప్రతిరోజు మీ దైవజనులు ఇస్తుంటే, లేక వారంలో మీకు ఒక వాగ్దానాన్ని లేక దేవుని మాటలు మీకు ఇస్తూ ఉంటే వాటిని మీ స్టేటస్లో పెట్టుకోండి. తప్పేముంది? దేవుని మాటలు ముందు స్టేటస్లో పెట్టండి. మీ సంఘ వాగ్దానం, ఆ రోజు మీకు ఏదైనా సంఘ వాగ్దానం దైవజనులు ఇస్తే, లేక ఈ సంవత్సరం వాగ్దానం ఇస్తే, లేక ఆ వారానికి సంబంధించినటువంటి ఏదైనా టీవీ ప్రోగ్రామ్ కానీ, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రోగ్రామ్ కానీ, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వచ్చిన ప్రోగ్రామ్స్ కానీ, వాటి స్టేటస్లో పెట్టండి. మీ స్టేటస్ నొక్కినప్పుడు కొంతమంది వాక్యం వింటారు. మీతో పరిచయస్తులు దేవుని వాక్యాన్ని విని ఇందులోని సత్యాన్ని విన్నప్పుడు వారికి ఉన్న బానిస్థితి దేవుడు మారుస్తాడు. ప్రయత్నం చేయకపోతే ఎలాగ చెప్పండి? సువార్తను అందించడానికి ఎన్నో మాధ్యమాలు మనకున్నాయి. మిత్రులు, బంధువులు, స్నేహితులు, వారిని పిలవండి. మీ ఇంట్లో జరిగే ప్రార్థన కూడికకు ఆహ్వానించండి. వారు కూడా వాక్యం వింటారు, దేవుని చేత పట్టబడతారు. మా సంఘాలు దేవుడి కృపనిచ్చినారు. మేము ఇలాంటి ప్రాక్టీస్ చేస్తున్నాం. మా ప్రజలు అనేకులు దేవుని మా కృపను బట్టి మాకు 55 గ్రామాల్లో అద్భుతమైనటువంటి దేవుని పరిచర్యలు ఉన్నాయి. 3 అద్భుతమైన మంచి మందిరాలు ప్రభు మాకు ఇచ్చారు. ఇంకా 3 మందిరాలు ప్రార్థన కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రభు అనంతమైన కృపను బట్టి మేము అనేక స్థలాల్లో పరిచర్యకు వెళ్తున్నప్పుడు, మా గ్రామాల్లో, ముఖ్యంగా మా పట్టణంలో, మా నగరంలో, నిజామాబాద్ నగరంలో కానీ, మా పరిసర ప్రాంతాల్లో కానీ దేవుని బిడ్డలు ప్రార్థన కూడా ఏర్పాటు చేసినప్పుడు వారు అనేకులను పిలుస్తున్నప్పుడు చాలా ఆనందపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే, భోజనం కాదు. ఫంక్షన్ చేసినారంటే భోజనం కాదు. బైబిల్ చెప్తుంది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ
నీతి, సమాధానము, పరిశుద్ధాత్మైందలి ఆనందం ప్రియులారా. ఎక్కడొస్తుంది ఆనందం? ఎక్కడ దొరుకుతుంది? యేసయ్యలోనే ఈ గొప్ప ఆనందం ఉన్నది. మీరు పిలవండి, మీ బంధుమిత్రులకు సువార్తను అందించండి. మీ బర్త్డే, మీ పిల్లల బర్త్డే, మీ భర్త, మీ భార్య బర్త్డే, మీ కుటుంబంలో ఒక మంచి శుభకార్యము లేక ఒక మంచి కృతజ్ఞత కూడిక, మీరు ఒక ఈవెంట్ తయారు చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన వాటిలో చక్కగా అందరినీ పిలవండి. మీ సంఘ కాపరి చేత దేవుని వాక్యాన్ని అందించండి. వారి నాయకత్వంలో మీ ఇంట్లో ఒక మంచి ప్రార్థన పెట్టుకోండి. కనీసం ఒక 3 నెలలకు ఒకటైనా చిన్న కూడిక పెట్టుకోండి. మీ ఇంట్లో దేవుని సేవకుని పిలవండి. దేవుని వాక్యం మీ ప్రజలకు అందించడానికి కొంతైనా మీరు తాపత్రయపడండి, ప్రయాసపడండి. ప్రయాసం లేనిది మన బహుమతి రాదు కదా. ఒలింపిక్స్లో పనిచేయడానికి చాలా కష్టపడతారు. కారణం ఏంటో తెలుసా? ఒలింపిక్స్లో మెడల్ సంపాదిస్తే, బంగారం మెడల్, ఆ దేశం గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలుసా? వారికి చాలా బహుమతులు ఇస్తారు. వారు తెచ్చిన బంగారు ఆ కాయిన్ లేకపోతే ఆ మెడల్కి సంబంధించి వారు ఎన్నో లక్షల రూపాయల విలువైనటువంటి వస్తువులు ఇస్తారు. వారికి మంచి గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. వారికి ఇంటి స్థలం ఇస్తారు, పెద్ద విల్లా ఇస్తారు. ఇంకా ఆ పేరును బట్టి వారికి ఆ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలు, ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ధనవంతులు వారికి ఎన్నో అవకాశాలు ఇస్తారు. కారణం ఏంటంటే ఒక మెడల్ సంపాదించారు. ప్రభు కొరకు మనం ఈ పరుగు పందెంలో ఏం సాధించగలుగుతున్నాం? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశిస్తారు. ఎవరైతే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు అనేకులను తిప్పుతారో వారు నిరంతరం జ్యోతుల వలె ప్రకాశిస్తారు. పిల్లరా, ఆ ఎల్లప్పుడూ పరలోకంలో జ్యోతులను ప్రకాశించే జీవితం మనది. ఒక వ్యక్తి ఈ లోకంలో ఒలింపిక్స్ కొరకు ఎంతో కష్టపడినప్పుడు దేశమంతా ఆ పేరు మారుమోగుతూ ఉంది, ప్రపంచమంతా మారుమోగుతూ ఉంది. మళ్ళీ 4 ఏళ్ళకు మళ్ళీ ఆ మెడల్ ఇంకొకరు వస్తారు. ఇంకా రికార్డును బ్రేక్ చేయవచ్చు. కానీ ప్రభు మనకిచ్చిన ఈ భారం, ఈ రక్షణ భారాన్ని మనం ఎలా చూస్తున్నాం? ఈ రక్షణ ఎంత అమూల్యమైందో కదా. ఈ రక్షణకు మనం ఎల్లప్పుడూ భయభక్తులతో మనం సాక్షులుగా ఉండాలి. ఈ ప్రేమ సువార్తను అందరికీ అందించాలి. ఈ సంవత్సరం ఆఖరి నాటికైనా కనీసం ఒక 2-3 ఆత్మలైనా మీ ద్వారా దేవుని తట్టు నడిపించడానికి మీరు ప్రయాసపడండి. ప్రభు కోరింది అదే. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అనేకులు శిష్యులుగా మారాలని, దేవుని సన్నిధిలో నీతిని, ప్రేమను, దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. వాటికి మనం పనిచేయడం ఎంత మంచిది. మనం ఈ ధ్యాన భాగంలో ముగింపుకు వస్తున్నాం. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కూడా కఠినముగా ఉండేను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందంటే వారి ప్రాణములన్నీ విసిగిపోతూ ఉన్నాయి. ఇక బ్రతకడం కంటే చావడం మేలు అనుకుంటున్నారు. బ్రతకడం కంటే ఇక జీవించడం కంటే కాలాన్ని ముగించుకోవడం మంచిది అనుకుంటున్నారు. ఎంత బాధాకరమో కదా ప్రియులారా. ఎంత కష్టతరమైన పరిస్థితి కదా. వారికి ఎంత బాధలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి. వారిని కొడుతూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు, ఎన్నో శ్రమలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ లోకంలో మన ప్రయాణం అనేది చాలా కఠినమైంది ప్రియులారా. దావీదు భక్తుడు 20వ కీర్తన రాస్తూ అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్తాడు. మళ్ళీ 4వ వచనం రాగానే అంటాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఈ జీవితంలో కొన్నిసార్లు గాఢంధకారం. ఈ లోకాన్ని ముగించిన తర్వాత కూడా ఆత్మ పరమాత్మని వైపు, పరలోకం వైపు వెళుతుండగా ఆ ప్రయాణంలో కూడా చీకటి గాఢంధకారమే కదా. ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు ఆత్మ ఆ గొప్ప ఆనందాన్ని, తన్మయత్వాన్ని, ఆ గొప్ప సంతోషాన్ని పొందుతూ ఉన్నది. ఈ లోకం ఉంటుండగానే మనం యొక్క శ్రమపరచబడితే, ఇబ్బందులు మనం బాధింపబడితే ఎంత మేలు. యోబు కష్టం రాలేదా? యోబుకు చాలా శ్రమలు వచ్చినాయి. యోబుకు ఆస్తంతో పోయింది. యోబుకున్న పిల్లలందరూ ఒకేసారి చచ్చిపోయినారు. ఒకేసారి వారింట్లో 10 మందిని పూడ్చిపెట్టినారు, సమాధి చేసినారు. 7 కుమారులు, 3 కుమార్తెలు. యోబుకి ఏముంది చెప్పండి? ఇంకా సాతాను ఇంకా గంభీరంగా వాడు వెళ్ళి ప్రగల్భాలు పలుకుతున్నాడు దేవుని దగ్గర. ఆయన చుట్టూ నువ్వు కంచె వేసినావు కనుక, ఆయన కనుక రోగం పెడితే నీ విడిచిపెట్టిపోతాడు యేసు దేవా అని చెప్తుంటే, ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి సరే చూసుకోను, ప్రాణం మాత్రం ముట్టొద్దు నా యోబుని ప్రభు చెప్పినారు. సాతాను వచ్చి మళ్ళీ ఆ రోగాన్ని కలిగిస్తున్నాడు. ఆ బాధను చూసి, కష్టాన్ని చూసి ఆమె అంటా ఉంది, యోబు భార్య. ఆమె పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పాలి. లేదు బైబిల్లో పేరు, ఆమె పేరు. యోబు భార్య పేరు లేదు, పిలాతు భార్య పేరు లేదు, లోతు భార్య పేరు లేదు. కొందరి పేర్లు దేవుడు రాయించలేదు, కొందరు రాయించాడు ఆయన, అంతే. ఆయన చిత్తం. కొందరు రాయిస్తాడు, అదే ఏర్పాటు. రాయించకపోయినా సరే. ఇక్కడ గమనించవలసిన పాఠము, యోబు భార్య యోబును చాలా తూలనాడుతూ, యోబును చాలా దుఃఖపరుస్తూ చెప్తుంది. ఏమనంటే, నువ్వు కూడా దేవుని దూషించి చచ్చిపో, మరణముకై బ్రతికేం సాధిస్తూ ఇంకేం చేయగలం. కొన్నిసార్లు ఆత్మహత్యను ప్రేరేపించే వ్యక్తులు, ఆత్మహత్యను ప్రేరేపించే తలంపులు, ఆత్మహత్యలను ప్రేరేపించేటువంటి దుష్టుని యొక్క పన్నాగములు ఈ రోజులు ప్రజల మీద కనబడుతున్నాయి. ప్రజలారా, స్నేహితులారా, మీకు ఒక ధైర్యం ఉన్నది, మనకు ఒక ధైర్యం ఉన్నది. మనకు ప్రభు ఉన్నాడు. ఎప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించేది, ఎప్పుడు జీవితాన్ని ముగించుకోవడానికి చూడద్దు. ప్రభు నీకు ఇచ్చిన జీవితం, నువ్వు నిలబడాలి. ప్రభుని నిలబెడతాడు, గెలిపిస్తాడు. నువ్వు జీవితంలో మంచి స్థానానికి వస్తావు, నువ్వు మంచి స్థిరపడతావు. ప్రభు చెప్తున్న మాట ఇది. నువ్వు నమ్ము, రేపటి గురించి నిరీక్షణ నీకున్నది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే వాటి మీద కొత్త నిబంధన ఆధారపడింది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇట్లా శ్రేష్టమైంది ప్రేమ. నేను ముగిస్తూ జ్ఞాపకం చేస్తున్నాను.
కఠినమైనటువంటి దాస్యములు ఇశ్రాయేలీయులు వారు కన్నీళ్లతో వేదనతో ఉంటుండగా దేవుడు వారిని బలపరిచి వారికి కావాల్సిన శక్తిని వారికి ఇచ్చి వారిని తిరిగి దేవుడు ఆ స్వాధీనపరచుకుంటకు దేశాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. వారు తిరిగి కనానులోకి వెళ్ళబోతున్నారు. ఆ గొప్ప సత్యాన్ని వారికి దేవుడు బోధించడానికి వారి శ్రమల్లో రాటుదేలిపోయి వారి శ్రమల్లో కురింగిన వారి దేవుని తట్టు వారు ఎదురు చూచేవారు ఉండేలాగా దేవుడు వారిని అనుమతించినాడు. కొన్ని శ్రమలు నేను దేవుని తట్టు చూసినట్టుగా చేస్తాయి. ప్రార్థనలు వారు ప్రార్థన చేస్తారు, సమస్యలను వారు దేవుని తట్టుకు వస్తారు. వారి కొన్ని ఇబ్బందులు దేవుని తట్టు చూచి వారికి ఉన్నటువంటి బాధలు వారిని ఎంతగానో కృంగతీసినప్పుడు వారు ఎంతగానో నలిగిపోతూ కుమిలిపోతున్నప్పుడు దేవుని తట్టుకు రావడానికి వారికి అదొక కారణంగా ఉంటుంది. అందుకే శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోద్దు స్నేహితులారా. మీకు శ్రమ కలిగిందా, బాధ కలిగిందా, కష్టం కలిగిందా, ఇబ్బందులు కలిగినాయా, మీరు ఎప్పుడు కూడా దాన్ని బట్టి మీరు కృంగిపోద్దు, మీరు అశాంతి పడొద్దు, మీరు అధైర్యపడొద్దు. మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది. ఈ నిరీక్షణ మనం నిన్నడు కూడా మరి సిగ్గుపరచదు. ఈ నిరీక్షణతో మనం ఎల్లప్పుడూ కూడా సాగిపోవాలి. అందుకే ఇశ్రాయేలు వారికి వచ్చినటువంటి దురవస్థల్లో, వారికి వచ్చినటువంటి శ్రమలలో వారిని ఎంత విసిగిస్తుంటే అంతగా ధైర్యపడుతున్నారు. ఎందుకంటే విసిగిపోయిన ప్రజలకు దేవుడు గొప్ప ఆశాకిరణాన్ని ఇస్తున్నాడు. వారు కనానుకు వెళ్ళబోతున్నారు, వారు గొప్ప కార్యాలు చూడబోతున్నారు. దేవుడు ఆ విధంగా మోషను సిద్ధపరుస్తున్నారు. అరణ్యములు దేవుడు ఆ రీతిగా ఇశ్రాయేలును సిద్ధపరుస్తున్నాడు. విమోచకుడు నడిపించినాడు. ఆ విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన మోషే పాత నిబంధనలో నాయకుడైనటువంటి మోషే, కొత్త నిబంధనలో మన పరమ దేవుడు, పరమ నాయకుడైనటువంటి పరమ ప్రభు అయినటువంటి యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. మనం ఏం గ్రహించగలుగుతున్నాం, ఏం నేర్చుకోగలుగుతున్నాం? ఇప్పుడు దేవుని వాక్యం వినిచుండగా మనల్ని దేవుడు నడిపించుటకు ఆయన సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. దావీదంతటిగా దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అంటున్నాడు. దేవునితో తీర్మానం తీసుకుంటారా? దేవా, నన్ను నీవే ముందుకు నడిపింపజేయటకు శక్తిగల దేవుడవు, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయదుర్గం ఏది లేదు ప్రభు అని నిరీక్షణతో విశ్వాసముతో ప్రభుత్వం మలుకోగలిగినట్టయితే ఈ దినం నీకు మంచి దినం. నీకున్న విసుగుదల, నీకున్న శోధన, నీకున్న ఇబ్బంది, నీకున్న అప్పులు, నీకున్నటువంటి ప్రాణభయము, నీకున్నటువంటి అశాంతి దేవుడు సంపూర్ణంగా తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. స్వాధీనపరచకు విస్తారమైన దేశం నీ కొరకు మిగిలి ఉన్నది. విశ్వాసంతో నువ్వు ప్రయాణించు, విశ్వాసంతో ముందుకు సాగు. కృపగల దేవుడు నీ ప్రతి ఎక్కర తీర్చి తన సౌందర్యవంతమైన సీయోను నిన్ను చేర్చి పర్యంతము ఆయన సాక్షిగా నేను చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. హృదయం ప్రభుకు సమర్పిస్తావా? ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, హృదయం నాకిమ్ము. ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నీతో నివాసం చేయాలని కోరుతున్నారు. రండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా పరలోకపు తండ్రి, నమ్మదైన దేవా, మీకు స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్యం ఇచ్చే బిడ్డలందరినీ దీవించండి. సర్వోన్నతుడైన క్రీస్తు ప్రేక్షకులందరిపైన మీ దీవెన, మీ ఆశీస్సులు, మీ యొక్క సంతోష ఆనందములను మీరు అనుగ్రహించి వారికి ప్రతి విసుగుదల, ప్రతి శోధన దూరపరిచి మీ ఆనందం, సంతోషంతో నింపండి. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని, వారికి చెందవలసిన ప్రతిఫలాన్ని, దీవెనని మీరు దయచేయండి. జీవుడచేరి సంపూర్ణ స్వార్థ సంఘములను, పరిచర్యలను దీవించండి. మీరు మాకు ఇచ్చిన సంఘంలో పరిచర్యలో అనేకులైన పరిశుద్ధులైన ప్రార్థన బృందంలో ప్రార్థిస్తున్నారు. మా ప్రియుల యొక్క, ప్రేక్షకుల యొక్క దేవ అనేకుల అక్కరలు మరియు అనేక మేము ప్రార్థించడానికి సహాయపడుతున్నారు. ఈ బిడ్డలందరినీ దీవించండి. ఇంకా ముందున దినాల్లో నీ బిడ్డలు కూడా ఈ కార్యక్రమాలను అనేకులకు అందించడానికి, స్పాన్సర్ చేయడానికి నిర్ణయించుకునే ప్రభావ మరియు వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక, ఆమేన్.